నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి మనం గతంలో ఒక్క గణపతి గురించి మాట్లాడుకునేటప్పుడు హఠాజోడి గురించి వివరించుకున్నాం. మరి దాని గురించి ఇప్పుడు గురువుగారితో మాట్లాడి ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలాగా పునరుద్ధరించాలి అని దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. గురువుగారు, మనం తాంత్రిక వస్తువుల గురించి ఒక్కొక్క దానిగా వివరిస్తూ లాస్ట్ టైం ఒక్క గణపతి గురించి చేసుకుంటున్నప్పుడు ఈసారి హఠాజోడి గురించి వివరిస్తానని అన్నారు. మరి ఈ హఠాజోడి అనేది ఎలాగ మనం దానికి ఒక ప్రాణ ప్రతిష్టాపన చేయాలి, ఎలా పూజించాలి, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలంటారు అసలు? తప్పకుండా. అయితే ఇక్కడ హఠాజోడి అనేది నిజానికి తాంత్రిక వస్తువుల్లో అంటే మనం గతంలో చెప్పుకున్న ఇప్పుడు గోమతి చక్రం అనుకోండి, తర్వాత లక్ష్మీ గవ్వలు అనుకోండి, ఇలా కొన్ని చెప్పుకున్నాం. కానీ వీటన్నిటికంటే చాలా అరుదైన వస్తువు ఈ హఠాజోడి అనేది. తర్వాత ఖచ్చితంగా ఫలితం ఇచ్చే దాంట్లో కూడా ఇది హఠాజోడి అనేది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇందులోనే కొద్దిగా డూప్లికేట్ దొరికే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అదో రకపు రబ్బర్తో కూడా దీన్ని చేయడానికి అవకాశం ఉంది. అంటే నిజానికి ఏంటంటే కనుక ఈ హఠాజోడి అనేది అసలు మామూలుగా ఒరిజినల్గా చెప్పాలి అంటే కనుక అది ఒక చెట్టు వేరు. అది ఆ చెట్టు వేరు తీస్తే ఎలా ఉంటుందంటే ఇలా చేతులు జోడించినట్టు ఉంటుంది. సో దాన్ని హఠాజోడి అంటాం. హఠ అంటే చెయ్యి, హతహ కుంజర అంటే ఆయన చేతిలో చచ్చింది అని ఈ కుంజరం అనేది. హతహ అంటే చేతులు. సో ఈ జోడి ఎలాగైతే ఇలా పెడితే ఎలాగ ఉంటుందో దాని చెట్టు వేర్లు అలా ఉంటాయి. సో అది అరుదుగా ఫామ్ అవుతుంది అలా. సో అందుకని మనం బాగా విరివిగా దొరికే అంతేం ఉండదు కనుక డూప్లికేట్ కూడా ఎక్కువే ఉంటాయి. మరి ఇది డూప్లికేట్ ఒరిజినల్ అని ఎలా కనుక్కోవాలంటే? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే అంటే నిజానికి ఏంటంటే ఇది చాలా డెలికేట్ ఉంటుంది కదా. మనం ఏదైతే చేస్తామో డూప్లికేట్ అది హార్డ్ ఉంటుంది. తర్వాత ఇది ఏంటంటే తొందరగా నీళ్ళు ఎక్కువ తగిలింటే పాడైపోతుంది. సో నీళ్ళు అనేది ఖచ్చితంగా వీళ్ళు చేయకూడదు. కానీ హఠాజోడి అనేది నిజంగా ఏంటంటే అది 5,000 10,000 ఒరిజినల్ అయితే కనుక ఖర్చు పెట్టచ్చు. సో డూప్లికేట్కి మీరు 100 ఇచ్చినా 200 ఇచ్చినా ఎంత ఇచ్చినా ఒకటే. కానీ ఒరిజినల్గా హఠాజోడి దొరికితే మాత్రం చాలా అదృష్టవంతులే మీరు. అంటే హఠాజోడి పెట్టుకోవడం వల్ల ఒకవేళ దొరికితే అంత ఖర్చు పెట్టిన సరే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏం కలిసి వస్తుంది అంటారు? చెప్తున్నా, అసలు ఈ కోరిక ఆ కోరిక అనేది ఏం లేదు. అన్ని రకాల కోరికలు తీరుతాయి. ఇది ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అసలు మెయిన్. మధ్యప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న అడవుల నుంచి ఇది ఉత్పత్తి అవుతుంది. ఇతర దేశాల్లో కూడా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వీటన్నిటిలో కూడా దొరుకుతుంది ఇది ఈ హఠాజోడి అనేది. ఈ హఠాజోడి అనేది ఏంటంటే అది దీంట్లో ఈ చెట్టులో చాముండీదేవి ఎప్పుడు కొలువు ఉంటుంటా. అందుకని మంత్రం కూడా ఆవిడదే ఉంటుంది. ఈ చెట్టు వేరు మనం తెచ్చుకుని ఇప్పుడు పూజించుకునే విధానంలో ప్రధానంగా ఆవిడ పేరే ఉంటుంది. అంటే ఆవిడ మంత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆ హఠాజోడి అనేది మనం పెట్టుకున్నాం, పెట్టుకుని ప్రతిరోజు కూడా వెళ్ళేప్పుడు అమ్మ నేను పని మీద వెళ్తున్నాను, నాకు ఈ పని తీర్చమ్మా అంటే ఆ పని తీర్చి పెడుతుంది ఆవిడ. సో అమ్మ ఇవాళ నాకు కోర్టుకి వెళ్తుంది, ఆ కోర్టు వాయిదా పడుతుంది, ఆ వాయిదా నాకు అనుకూలంగా వచ్చేలా చేయమ్మా అంటే కోరిక మీరు వెళ్ళేప్పుడు ఆవిడకి మొరగెట్టుకోవాలి. అంటే ఏదైనా సరే మనం కోరుకుంటేనే తీరుతుంది, కోరుకోకపోతే తీరదు అంటే కోరిక ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి 2 ఉంటాయి పద్ధతులు. అంటే కరెంట్ అకౌంట్ అనేది ఒకటి, జనరల్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అనేది ఒకటి. ఈ కరెంట్ అకౌంట్లో అంటే ఇప్పుడు మీరు ఏ కోరిక అయితే తీర్చడం అనేది ఒకటి. జనరల్ అకౌంట్ అంటే మీ పుణ్యమంతా ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా ఒక బ్యాంక్ పాలసీ రూపంలో చెప్పారు. కర్మ అనేది బ్యాంకుగా. ఓకే, కర్మ అనేది ఇప్పుడు మీరు మంచి కర్మ చేసుకుని వచ్చారా, చెడ్డ కర్మ చేసుకుని వచ్చారా, ఆ చెడ్డ కర్మతో బ్యాలెన్స్ వేసుకుని వస్తే దాన్ని అనుభవిస్తున్నారు, మంచి కర్మ చేసుకుని వస్తే మంచిగా అనుభవిస్తున్నారు. సో బ్యాంక్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం చచ్చిపోయినా దానికి ఒక నామినీ ఉన్నాడు కదా, ఆ నామినీకి వెళ్ళిపోతుంది ఆస్తి వెళ్తా. సో అలాగే మీ కర్మ మీ పిల్లలకో ఎవరికో వస్తుంది కదా, దాన్నే మనం శాపం అంటున్నాం. పితృశాపం అంటున్నాం, సర్పశాపం అంటున్నాం, ఇలా అంటున్నాం. సో ప్రతి ఒక్కరికి ఒక నామినీ ఉంటాడు, ఒక పాలసీ అకౌంట్ దారుడు ఉంటాడు. సో ఆ రకంగానే ఇక్కడ మనం కోరికలు ఏమి పెట్టుకోకుండా మనం పూజ చేస్తే కనుక అదంతా జనరల్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది.
అలా కోరిక పెట్టి చేస్తే కరెంట్ అకౌంట్లోకి వెళ్తుంది. ఓకే. సో అది అందుకని ఆ రకంగా మనం ఏది చేస్తాము ఎలా చేస్తాము అనేది మన ఇష్టం. కాకపోతే నిజానికి ఏంటంటే గొప్ప విషయం ఎప్పుడూ కూడా నిష్కామంగా పూజించడమే. అంటే కోరికలు ఏమి పెట్టుకోకుండా పూజించిన వాడి పూజ చాలా గొప్పది. కానీ తెల్లారు లేస్తే మనిషికి అన్ని కోరికలే. సరే గురుగారు, మరి ఇంత చెప్తున్నారు కదా, మరి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనకు మంచి జరిగిపోద్దని ప్రాణ ప్రతిష్టాపన అనేది చేయాలి ఖచ్చితంగా. మొదటి నుంచి మనం చెప్పే పెద్దానికి అలా తెచ్చి రెడీమేడ్ గా తెచ్చేసి పెట్టుకుంటే ఉపయోగం లేదని మనం మొదటి అసలు మనం అవగాహన కల్పిస్తుంది కూడా అందుకే జనాలకి కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని తెచ్చుకున్నాక దీని మీద ఎక్కువ మనం ఇందాకే చెప్పుకున్నాం, నీళ్లు ఎక్కువ అస్సలు వాడకూడదు. జస్ట్ అలా చిలకరించాలి అంతే, ఒక చొక్కలాగా అలా అంతే. అభిషేకం చేసినట్టు చేసేది అయిపోయినట్టు మొత్తం అన్ని ఎన్ని వేలు పెట్టావో అది బూడిదలో పోతుంది, పల్లీలు అయిపోతుంది. సో అది కాదు, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఈ మనం ఏమంటాం అష్టగంధాలు అంటాం, లేదంటే సుగంధ ద్రవ్యాలు అంటాం. లావెండర్ అని, జువ్వాదని, పునుగని ఇలాంటివి ఉంటాయి. అలాంటి సుగంధ ద్రవ్యాలతో మనం పూజ చేయాలి ఇవికి. సో ఇవేమీ దొరకలేదు అనుకోండి, యాలకులు శుభ్రంగా పొడి చేసేయాలి, తొక్క తీసేసి శుభ్రంగా పొడి చేసేసి ఆ పొడితోనే పూజ చేయాలి. ఏం చేయాలి? ఓం చాముండాయ నమః, ఓం చాముండాయ నమః, ఓం చాముండాయ నమః. అలా 54 సార్లు 108 సార్లు అని పెట్టుకోవాలి. మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి? దాన్ని తూర్పు వైపున పెట్టాలి. అంటే ఈ చేతులు తూర్పు ముఖంగా చూడాలి. ఇలా తూర్పు ఇటువైపు ఉంటే చేతులు దాని వైపే ఉన్నట్టు పెట్టుకోవాలంటారు, లేదా ఉత్తరం వైపున చూడాలి. ఈ రెండిట్లో పెట్టాలి. అంటే తూర్పు ముఖంగానైనా చేతులు చూడాలి, ఉత్తర ముఖంగా అయినా చూడాలి. అలా పెట్టుకోవాలి. ఈ యాలకుల పొడి ఉంటుంది కదా, అలా నెలకో 2 నెలలకో మధ్య మధ్యలో దాని మీద చిలకరించాలి. తర్వాత ఈ చేతుల దగ్గర ఎప్పుడు కూడా ఒక 2, 3 ₹5 నాణాలు, రూపాయి నాణాలు పెట్టేసి ఉంచేస్తే తప్పకుండా మీ ఇంట్లో ధనం వృద్ధి చెందటం. ఒకటి. రెండోది, ప్రతిరోజు కూడా ఇందాక నేను చెప్పినట్టు మీకు ఏదైనా ఒక కోరిక, ఒక పని, ప్రత్యేకమైన పని మీద వెళ్తున్నారు. ఆ పని మీద వెళ్ళేప్పుడు ఈ అతాజోడికి మీరు దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా ఆ పని అవుతుంది ఇన్ని రోజులు అని శాస్త్రం. కనుక అతాజోడి అనేది మాత్రం తాంత్రిక పరిహారాల్లో చాలా విశిష్టమైనది. అది దొరుకుతుందా దొరకదా అనేది నేను చెప్పలేను. అంటే ఐ మీన్ ఒరిజినల్ నేను అనేది. డూప్లికేట్ మీకు ఆన్లైన్లో అన్నిట్లో దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతుంది, అన్నిట్లో దొరుకుతాయి. కానీ అది అంతవరకు రైట్ అనేది మనం తెలియదు. అవును, ఇంత ఖర్చు పెట్టి మనం మంచి జరగాలి అనుకొని చేసే పనులు ఒరిజినల్ ఎత్తుకుంటాం కానీ డూప్లికేట్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒక చెట్టు వేరు అనేది ఖచ్చితంగా అందరు గుర్తుంచుకోవాలి. సో దాన్ని బట్టే చెట్టు వేరు అన్నాం కాబట్టి వేరు అనేది ఏ మోడల్లో ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ అందరికి మనకు తెలుసు కదా. లావు ఉండొచ్చు, వేరు బలం ఉండొచ్చు, కానీ వేరు అనేది ఎప్పుడు చెట్టు వేరు ఇంచుమించు ఒకలానే ఉంటుందిగా. అవును. కానీ ఏంటంటే ఆ వేరుకి దగ్గరగా రబ్బర్తో చేస్తారు అన్నమాట వీళ్ళు. ఓకే. దాన్ని కొనుక్కునేటప్పుడు కొంచెం కొనుక్కునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటే మనకి ఇది ఒరిజినల్ దొరికితే అదృష్టం. అతాజోడి అనేది ఒకటి. తర్వాత మనం ఏకాక్షి నారికేళం అని ఉంటుంది. ఇప్పుడు అంటే మనం కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఇచ్చేసినప్పుడు 3 ఉంటాయి. అలా కాకుండా ఒకటే దాంతో ఫామ్ అయిన కొబ్బరికాయలు వస్తాయి అప్పుడప్పుడు, రేరుగా. కేరళలో ఉంటాయి ఎక్కువ. అది ఏకాక్షి నారికేళం. దానికి కూడా బోలంత విశిష్టత ఉంటుంది. అయితే వచ్చేవారు మనం ఏంటంటే శ్రీచక్రం, అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు జనాలకి వివిధ ఆన్లైన్లో కానీ వేటిలో అయినా సరే మనం అంటే శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా, శ్రీయంత్రం, శ్రీచక్రం, శ్రీయంత్రం ఇది మన ఇంట్లో ఉండొచ్చా లేదా, ఇలా ఎప్పుడు కూడా మనం అనేక మంది అనేక రకాలుగా చెప్పినా కానీ ఈ పబ్లిక్ ఎప్పుడు ఉండే సందేహాలు. అమ్మో శ్రీచక్రం పట్టుకొచ్చి ఇంట్లో పెట్టారా అనేవాళ్ళు ఉంటారు, అమ్మో లింగం పెట్టుకుని ఇంట్లో పూజిస్తున్నారా అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇది ఎంతవరకు భయమా, భయాందోళన పడాల్సిన విషయం కాదా, ఇలాంటివన్నీ కూడా వచ్చేవారు మనం శ్రీచక్రం అంటే ఇది అలాగే అందరికి చాలా మంది ఇళ్లలో ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా మనం మంచి చేయొచ్చు, ఏ విధంగా అనేది శ్రీచక్రం అనేది చెప్తాం. అది నెక్స్ట్ మాత్రం శ్రీచక్రం గురించి తెలుసు. ఓకే, నిజంగా గురుగారు హతాజోడి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ దాన్ని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ వారం మనం కూడా కలుద్దాం. అండ్ అప్పటి వరకు నమస్కారం గురుగారు, సెలవు.